చార్లెట్ ఇక్కడ మేము వచ్చినప్పుడు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం మరియు కూటమి అందరూ కూడా ఆహ్వానించి మాకు ఆతిథ్యం ఇంత గౌరవించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఆయన 1982లో పార్టీ స్థాపించేటప్పుడు నేను కాకినాడలో చదువుకున్నాను. మా ఐడియాలజీ మా గ్రాండ్ ఫాదర్స్ దగ్గర నుంచి ఈవెన్ ఇంకా అంతగా ముందు దగ్గర ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఉండేటటువంటి ఫ్యామిలీ, తర్వాత డెమోక్రటిక్ మన పార్లమెంటరీ డెమోక్రసీ ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి కూడా ఎవరో ఒకరు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఫ్యామిలీ. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఫ్యామిలీలో మేము కొనసాగించాం. అందుకనే నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు ఎవరైతే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఐడియాలజీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలోకి అందరూ వచ్చారు. ఆ రోజు నుంచి నేను చదువుకున్న రోజు నుంచి, అంటే అప్పుడు నేను బహుశా 8వ తరగతి 7వ తరగతి చదువుకున్నాను, నాటి నుంచి నేటి వరకు ఒకటే జెండా, ఒకటే అజెండా, ఒకటే సిద్ధాంతం. ఇందులో మా మేనమావ పార్టీలు మారిన మా మేనమావలో ఇంకొక మేనమావను, మిగిలిన మేనమావను నేను, అంటే ఎటలుగా మాట్లాడితే మా రక్త సంబంధమే రెండుగా చీలిపోయాం పార్టీ కోసం. పార్టీని నిలబెట్టాలని కొందరు, స్వార్థం కోసం ఆయన. విడిపోయినప్పుడు మా నియోజకవర్గంలో కూడా చాలా మంది మా రాజేష్ గారి కుటుంబాలు, సీతారాం గారితో అనుబంధం, పార్టీతో విడదీయాలన్నటువంటి బంధం, ఎటువైపు ఉండాలనేటటువంటి సజ్జన మధ్యం జరిగేటప్పుడు కూడా చాలా కుటుంబాలు తెలుగుదేశం పార్టీ బంధాన్ని కొనసాగించాలనేటటువంటి ఆలోచన సభతో ముందుకొచ్చి నడిపించేటటువంటి పరిస్థితులు ఆ నియోజకవర్గంలో ఉంటాయి. అయితే 2014-19 రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంటేనే చైతన్యం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకపోతే మనలో చైతన్యం వచ్చేదే కాదు, మీరు అందరూ అవిగా వచ్చేవాళ్ళు. ఇది వదలదు. ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పార్టీని పెట్టాడు. మన ఎక్కడికైనా ఢిల్లీ పోతే మద్రాసీయాలు అనేవారు. మనం మద్రాసులుగా ఉండేవాళ్ళం తప్ప తెలుగు ఒకటి ఉందని, తెలుగు భాష ఒకటి ఉందని, తెలుగు జాతి ఒకటి ఉందని, దానికి ఒక ఆత్మగౌరవం ఉంటుందని, ఆ ఆత్మాభిమానాన్ని కిందపరిచే విధంగా మాట్లాడకూడదని ఢిల్లీ ప్రజలకు అలా తెలిసే పరిస్థితి లేదు. కానీ దానిని చాటి చెప్పినటువంటి మహానుభావుడు మన తెలుగు ఎక్కడున్నా సరే ఈ రోజు మనల్ని ఇక్కడ కలిపించారంటే కులం కాదు, మతం కాదు, వర్గం కాదు, వర్ణం కాదు, మనల్ని అందరినీ కలిపింది ఏది కలిపింది? తెలుగు. అందుకే చాలా మంది మాట్లాడుతూ ఉంటాడు, అనేక మంది మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు సినిమా వాడు పెట్టాడు, ఇది ఎన్నాళ్ళు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది, 3 సంవత్సరాలు ఉంటుంది, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉంటే ఉండదు. కానీ ఆయన పెట్టిన మహత్త బలం, ఆయన ఆశయం గొప్పది, ఆయన సిద్ధాంతం గొప్పది, ఆ మహత్త బలం గొప్పది. సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఈ భారతదేశంలో నిలబడేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి. ఎందుకంటే తెలుగు అనేది ఒక సెంటిమెంట్. మన భారతదేశంలో రాజకీయ పార్టీలు మనగలగాలంటే ప్రతి రాజకీయ పార్టీకి ఒక సెంటిమెంట్ ఉంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు మనం 35 మంది పార్లమెంట్ సభ్యులు, 32 పార్లమెంట్ సభ్యులు ఉన్నాం. కానీ ఇద్దరున్న పార్లమెంట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు నిన్న 304 పార్లమెంట్ సీట్లు అయ్యాయి. ఈరోజు భారతదేశంలో 20 సంవత్సరాల పాటు ఈరోజు ఆ రోజు మన వాజ్పేయి గారి నాయకత్వం, ఈరోజు మోడీ గారి నాయకత్వంలో అప్రత్యాశంగా కొనసాగింది. అంటే హిందూయిజం ఇస్ ద సెంటిమెంట్. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 30-40 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారంటే స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ అనేటటువంటి ఒక సెంటిమెంట్.
అలాగే మన భారతదేశంలో కూడా చూడండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే తెలుగుదేశం, తెలుగు జాతి అనే సెంటిమెంట్, టీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితిగా పుట్టి పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేస్తే నేను ఏమయ్యాడు చంద్రశేఖర్ అంటే అహంకారం తలకెక్కి ఎన్టీ రామారావు ఏదో చేశాడు, చంద్రబాబు నాయుడు అంటే పులిని చూసిన అక్కల వాడుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన అమోఘమైనటువంటి ఆయనకున్నటువంటి నాలెడ్జ్ ముందు భారతదేశంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యాప్తంలో ఏ ఒక్కరూ కూడా ఆయనకున్న విజన్ ముందు ఏ ఒక్క నాయకుడు కూడా సాధ్యం. సో ఆనాడు తారక రామారావు గారు దేశం వరకు ఆలోచన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన ప్రపంచం కోసం ఆలోచన చేశారు. ఆయన విజన్ ఈరోజు మీరంతా ఇక్కడికి వచ్చారనుకో, ఈరోజు అమెరికా రాష్ట్రంలో సుమారు 12 లక్షల నుంచి 15 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారనంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఐటీ. నేను చదువుకునేటటువంటి రోజుల్లో మేమందరం ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాం 1986లో. నేను 90 పాస్ అవ్వం. ఆ రోజునానికి మేము జాయిన్ అవుదామంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ సంఖ్య 46, అంటే ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్. మేము అప్పుడు పోవాలంటే మహారాష్ట్ర బయట చూసేవాళ్ళం. మహారాష్ట్రలో 570 షుగర్ ఫ్యాక్టరీలు ఉంటాయి. ప్రతి ఒక్క షుగర్ ఫ్యాక్టరీకి ఒక డిప్లొమా కాలేజ్ కానీ లేదా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పెడతాడు. ఎందుకంటే ఆ షుగర్ ఫ్యాక్టరీలో ఏ షెడ్ అయితే వాడతాడో అదే షెడ్ మన ఇంజనీరింగ్ కాలేజ్. గోల్మాములాగా ఉండేది. నేను మహారాష్ట్రలో ధైర్యంలో ఎవరో చెప్తే మేము 3-4 పోయి చూసేటప్పుడు ఎక్కడ పోయినా స్కూల్ షెడ్లు, ఈ పక్కనంతా మొలాసిస్ వాసన, షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే మొలాసిస్ వస్తుంది. సో అట్లానే పివి నరసింహరావు గారిని